రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనుంది. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఇసుక బంగారమైపోవడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు, జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. అప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇదంతా సోమవారం నుంచి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. సెక్యూరిటీ, స్టేషనరీ పత్రాలతో కూడిన వే బిల్లులను గనుల శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటివరకు గుత్తేదారులుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక తవ్వినందుకైన ఖర్చు కింద టన్నుకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీ ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు 225 రూపాయల చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్కు 4 రూపాయల 90 పైసలు చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయలు తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్నీ కలిపి ఆయా స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారు. ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు. గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు 375 రూపాయల చొప్పున గుత్తేదారు నుంచి వసూలు చేసేది. సీనరేజ్ కింద వసూలు చేసే 88 రూపాయలు జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా జమ చేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయల చొప్పున తీసుకునే సొమ్మును వే బిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. కలెక్టర్, జిల్లా గనుల శాఖ అధికారి పేరిట సంయుక్తంగా బ్యాంకు ఖాతా తెరవనున్నారు. ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును ఆ ఖాతాలో జమ చేస్తారు. ఇందులో జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలు ఇసుక తవ్వితీసిన ఖర్చు, నిల్వ కేంద్రానికి రవాణా చేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంచనున్నారు. త్వరలో ఆ 2 సంస్థలకు తొలగింపు నోటీసులు ఇచ్చాక వాళ్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిల లెక్కలు తేల్చాక ఈ సొమ్మును బాకీ కింద జమ చేసుకోనున్నారు. తొలుత వారం 10 రోజులు చేతిరాతతో వే బిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ వే బిల్లులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి నిర్వహణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు. ఇప్పటికే జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలకు రాష్ట్రంలో పలు రీచుల్లో మాన్యువల్గా ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇచ్చింది. వీటిని రద్దు చేయించి గనుల శాఖ తరపున అనుమతులు తీసుకోనున్నారు. జిల్లాల వారీగా ఏ రీచుల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందిస్తున్నారు.
సెప్టెంబర్ చివరి నాటికి వీటికి అనుమతులు తీసుకుంటారు.